హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ సమ్మర్ సీజన్‌లో బయటికి వెళ్లి వచ్చిన వెంటనే ఏదైనా చల్లచల్లగా తాగాలనిపిస్తుంది కదా! అలాగే ఈ సమ్మర్ సీజన్‌లో అత్యధికంగా ఉసిరికాయలు కూడా మనకి మార్కెట్‌లో అందుబాటులో ఉంటాయి. ఇలా అందుబాటులో ఉన్నప్పుడే మనకి దొరికే ఫ్రూట్స్‌తో ఆరోగ్యకరమైన డ్రింక్స్ అనేవి ప్రిపేర్ చేసుకొని తాగాలి. అలాగే అప్పుడప్పుడైనా సరే ఈ ఉసిరికాయతో చేసే డ్రింక్స్ అనేది త్రాగడం వలన వెయిట్ లాస్ అవ్వడమే కాకుండా శరీరానికి కావాల్సిన ఇమ్యూనిటీ పవర్‌ని కూడా అందేలా చేస్తుంది. అలాగే హెయిర్‌కి, స్కిన్‌కి కూడా ఎన్నో ప్రయోజనాలు కలిగేలా చేస్తుంది. మరి ఇన్ని ప్రయోజనాలు కలిగిన ఈ ఉసిరికాయలతో డ్రింక్ అయితే ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్‌లో పావు టీ స్పూన్ సబ్జా గింజలైతే వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ నీళ్ళను కూడా వేసుకొని ఒక 1 అవర్ పాటు నానపెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్‌లో 2 కప్స్ వరకు కూడా వాటర్‌ని వేసుకోవాలి. ఇందులోని అరంగుళం వరకు కూడా తొక్క తీసిన అల్లం ముక్కను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. నేను వీడియోలో ఏ విధంగా చూపిస్తున్నానో అదే విధంగా అన్నీ వేసుకోవాలి. తర్వాత ఫ్రెష్‌గా ఉన్న 2 ఉసిరికాయలు తీసుకొని వీటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ మిక్సీ జార్‌లోనే వేసుకోవాలి. కట్ చేసిన తర్వాత ఈ ఉసిరికాయ పిక్కల్ని పక్కన పెడేయాలి. ఇందులోని అరచెక్క నిమ్మ చెక్కను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోని పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని హై స్పీడ్‌తో బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేసిన తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్‌లో స్ట్రైనర్ పెట్టి ఒకసారి మొత్తం వడకట్టుకోవాలి. ఈ విధంగా ఎక్స్ట్రా పిప్ మొత్తాన్ని కూడా స్పూన్‌తో ఒకసారి ప్రెస్ చేస్తే మిగతా ఉసిరికాయ రసం కూడా కిందకి దిగుతుంది. ఈ విధంగా ఉసిరికాయ రసం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకొని ఆ సర్వింగ్ గ్లాస్‌లో 2 పుదీనా ఆకులు వేసుకోవాలి. ఇందులోని చిటికెడు సాల్ట్ కూడా వేసుకొని ఒక్కసారి గట్టిగా ప్రెస్ చేయాలి. ఇలా గట్టిగా ప్రెస్ చేసిన తర్వాత పుదీనా రసం అనేది దిగుతుంది కదా! ఆ తర్వాత ముందుగానే నానబెట్టిన సబ్జా గింజలను ఇందులోనే వేసుకోవాలి. సబ్జా గింజలు వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్స్ హనీ కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత పక్కన ఉంచిన ఉసిరికాయ రసంను కూడా వేసుకోవాలి. ఇంతేనండి. ఈ ఆమ్లా డ్రింక్ అనేది చాలా సింపుల్‌గా, క్విక్‌గా అయిపోతుంది. అలాగే దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలిగి ఉన్నాయి. ఈ సమ్మర్ సీజన్‌లో ఎక్కువగా దొరుకుతాయి కదా! ఇలా దొరికేటప్పుడే నెలకి కనీసం 2, 3 సార్లైనా ఇది త్రాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలిగి ఉంటాయి. అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ వీడియో చాలా మందికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.